హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మీరందరూ మా లవ్ స్టోరీ గురించి మంచిగా వెయిట్ చేస్తున్నారు కదా, ఈ రోజు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మంచి మంచి సీన్స్ రాబోతున్నాయి. వీళ్ళిద్దరు మంచిగానే ఉంటారు, మధ్యలో నన్నేసుకుంటారు. నా పరిస్థితి ఏమవుతుందో ఏమో లాస్ట్ వరకు. ఏమవుతుంది ఏంది అనేది ముందు ముందు యుద్ధం కానీ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే బంటిగా జున్ను పోయిందా రా స్కూల్కి, లేకపోతే ఇంట్లోనే ఉందా? ఇంకా ఇంతకుముందే వేయింద్రా, మనమే లేటు, పోదాంపా. అయ్యో నేను వచ్చేదాకా ఆగితే ఏమవునో చెప్పపోయినావు. నేను వచ్చేదాకా ఆగు రోజు స్కూల్ కోకని. అబ్బో ఈడిసి 4 దంతదిరా. అవు వచ్చింది కదరా జున్ను. ఇక రాదా? రాకపోతే ఇంట్లో ఉంటారా ఏంది? అరే ఊకే గటెన్ చూస్తాన్నావురా ఆమెను చూస్తే ఏమత్తాందిరా నీకు? నీకు తెలియదురా, నువ్వు లవ్ చేస్తే తెలుస్తుంది ఎవరినన్నా చూసుకోపోయినావు మన క్లాసుల్ని. ఏయ్ కోడగాను నాకెందుకురా? అరే బట్టిగా నీ కర్రె ముఖానికి ఎవరు ఒప్పుకోరు తీరా. కర్రోడా అంటే ఈసి ఇదంతా చెప్తాను వాడుకో. ఓ పోరి, నీకు నిన్న చెప్పినా కదనే శ్రీను నిన్నే చూస్తాండు అని. వాడు ఇప్పుడు కూడా ఇటే చూస్తాండే. అవునా? చూసుకొని తీయే. ఆడేటి చూస్తాండో ఎవరిని చూస్తాండో. ఎవరిని చూసినా కానీ అన్ని చూసినట్టేనా? సార్ వచ్చిండు గడు చూర్రా. ఏ పీకిండి కదరా. అరే జున్ను ఒక్కసారన్నా చూస్తలేదురా, ఏమన్నా సప్పుడన్నా ఏరా చూస్తుంది. నేనెందుకు ఎత్తారా సప్పుడు, నాకేమవసరం? అవునే జున్ను, వాడు ఇటే చూస్తాడు. కావాలంటే ఒకసారి నువ్వు చూడే, నీకు తెలుస్తుంది. అబ్బా చూసిందిరా. అవును నిజమే కదనే, ఎందుకు అట్లా చూస్తాడు మరి? నిన్ను లవ్ ఎత్తున్నట్టున్నాడే శ్రీనుగాడు. మా వాళ్ళకు తెలిసిందనుకో బొక్కలు ఇస్తారు. ఎందుకే మనకు గి లవ్వులు గివ్వులు ఇప్పటి నుండి. నాకైతే అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. అరే ఏం కూర తెచ్చినవు రయ్యల్లా? అవునా, చూద్దాం తియ్యి. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా, మరి ఆ లవ్ యాక్సెప్ట్ చేస్తావా, వాడు నీకు చెప్తాడా అనేది చూద్దాం ముందు ముందు. ఏ వానికి పిచ్చిలేసి వాటిగా చూస్తాడు కావచ్చే. ఇక చూసినంత మాత్రాన లవ్ అయిపోతుందా? సూపులోనే తెలుస్తుంది లవ్ ఉన్నదా, మరి ఎట్లా చెప్తాడు వాటిగానే చూస్తుండా అనేది. నేను వంకాయ కూర తెచ్చిండ్రా. అబ్బా మళ్ళీ చూసిందిరా. అదేందే, వాడు క్లాసులా మొత్తం నన్నే చూసేటట్టున్నాడు కదా, ఎప్పుడు చూసినా వాడు నన్నే చూస్తాడు. ఏమో గాని మీ మధ్యలో ఏదో ఉంది జిల్ జిల్ జిగా. ఏచి నువ్వేందే గట్లా అంటున్నావు? అరే వారి, నువ్వు జున్నుకు ఎప్పుడు చెప్తావురా? జల్దీ చెప్పరాదురా, ఒప్పుకుంటుందా ఏం చేస్తుందో చూద్దాం. చెప్తారా, ఆమెకు కూడా అర్థం కావాలి. సీను నన్నే ఎత్తుండు, నా వెనకాలనే తిరుగుతుండు అనేది ఆమెకు అర్థం కావాలి. కొంచెం అర్థమైనాక చెప్పుదాం. ఊర్వారి ఇలా గింత అంతేమన్నా రిమార్క్ వచ్చింది అనుకో, నువ్వు నా దోస్తు కానివని ఫస్ట్ నాది వాళ్ళకు కొడతారా. నీ అక్క నాకు భయమే అవుతుంది. నువ్వు ఇప్పటిసుంది నాకు దూరం ఉండరా సప్పుడేక. ఏ గట్లంటనేవేంద్రా, దోస్తానంటే అన్నీ ఉంటాయి. నువ్వు నాకు మీడియేటర్ రా నుండి. ఏమోరా, నువ్వు భలే ఉన్నావు పో. ఇక బెల్లయింది నడువుర్రి. అరే చెప్పల్లారా? చెప్పు పోరా పిలిచి. అబ్బో నాకు భయం అవుతుందిరా. మరి ఎందుకురా ఏతులు కారా నువ్వు ప్రేమించేది? ఏ చెప్తా తీరా, ఆగలేవు. ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వెళ్ళి వస్తారా జున్నుని చూడడానికి? ఊకే ఎందుకు వచ్చుర్రా సప్పుడేక, మా ఇంట్లోనే ఉంటే అయిపోతుంది కదా. ఏ ఊకోరా, నువ్వు అన్ని పిస మాట్లాడుతావు. మలక్క ఓ మలక్క ఉన్నవా? ఇదరా ఏందో రేషన్ కార్డులు కొత్తగా మార్పించురట కదా, నడువు ఊళ్ళకి వచ్చిరట, నేను పోతాను అత్తవా? అవునా ఎనర్సీ, పాపా పోదంపా. మరి నేను కూడా మార్పియాలి, నా పేరు తప్పున్నది. జల్ది రా, ఎంతమంది ఉన్నారో? పాయ అత్తన్నా. ఎటు పోతుర్రు నర్సవ్వా? మేము రేషన్ కార్డు గురించి పోతున్నామే, మన ఊర్లోకి వచ్చిరట. అలా ఎంతమంది అయ్యారో మార్పించుకుందామని పోతున్నాం. మా పేర్లు తప్పున్నాయి. అయ్యో అవునా నవ్వా? అయ్యో నేను కూడా వస్తాను పావ్వ. మరి మళ్ళా వాళ్ళు పోతారు, బాగా మంది రావచ్చు. నడు పాపా. అయ్యో నర్సవ్వ గింత మంది అయ్యారు కదా, ఎట్లా? ఏ బాపు నేను పోతాను, నా వెనకరా ముందు పోదా, ఎవరేమంటారో చూస్తా నేను. ఎటు పోతున్నావో వాయిడ, మేము లైన్ కున్నది కనబడతలేదా నీకు? ఏంటవ్వా ఏమో బాగానే మాట్లాడుతున్నావు. ఈ ముసలోనికి పాపం నిలుసోరాదు, చక్కగా కాళ్ళు మంచిగా లేవు, అందుకే ముందు పోతానం. ఓ అవ్వా, మేమందరం ముసలోళ్ళమే, ఏం పర్సోళ్ళం కాదు. మేము పొద్దుగాల లైన్ కట్టినావు, ఏమో నువ్వు ఇప్పుడు వచ్చి బాగా ముందు కురుకుతావు. ముసలోడు కదా జరంతా, మేమిద్దరం
నువ్వు బాలే ఉన్నావు, నేనేడ పోతనే నర్సి. నా ముసలోడు మళ్ళా లేట్ అయితే ఆగమైతాడా. నీకు బాగా బలిసిందా అని మేము ఈడ లైన్ కట్టిన వాళ్ళం పోను గాని నువ్వేమో బాగా ఉరుకులాడుతావు. ఆగు జరసేపు మా వెనకాలుండు. బలుసుడు గిడుసుడు అంటాను బద్మాషానా, నేను ఎట్లా కనబడుతున్నానే నీకు కళ్ళకు? మరి బర్రె ఉన్నావు, జరసేపు ఆగితే ఏంది? నేను బర్రె ఉన్నాను రా బద్మాషోడా, ఒక దెబ్బకే సత్తవు చెప్తానా. ఎందుకే నర్సి లొల్లి పోని తీయలేవే, వెనకాలుందాం దాయిట్రా. ఏ ఆగు మళ్ళా నీకేం తెలియదు, ఈ ముగ్గురేందో బాగా ఎగురుతారు. ఇగో నువ్వు ఎట్లా వచ్చినావో అట్లా వెనకాలకు, నువ్వు మళ్ళా ఎక్క మాట్లాడక చెప్తానా, దెబ్బే ఉచ్చుకుంటా నేను. అరే సూత్తా అంటే బాగా మాట్లాడుతానవేందవ్వ నువ్వు. ఆగరాదు, మేము వచ్చిన వాళ్ళం పోను గాని నువ్వే ముందుగా ఉరుకుతానంటావు. అవు ఆ ముసలోనికి ఏమైనా రోగం పుట్టిందా? చూస్తే మంచిగానే ఉన్నాడు కదా, ఆ ముసలోని అంక పెట్టుకొని నువ్వు ముందుగా ఉరుకుతావని చూస్తావు. నేను ముందుకే పోతా, మీరు ఏం చేస్తారో చూస్తా. ఇక ఏ పోయే మొద్దుదానా, నువ్వు ఎట్లా పోతావో నేను కూడా చూస్తా. నన్ను మొద్దుదంటదేమే. అరే నరసి ఆగలేవే నువ్వు. అరే ముసలోడా చూస్తాను కట్టి అనుకుని పెట్టు ఎట్లయితే అట్లా. అవునా, ఏది పెట్టుమను, నేను కూడా చూస్తా ఎట్లా పెడతాడో. వాడైతే పెట్టని మిమ్మల్ని ఇరుగమరగా చంపుతా నేను. ఏమో ఏం ఆడదానివి నువ్వు, గయ్యాడు ఆడదానివి నువ్వు, ఏమో వచ్చిందానివి అనుకుంటాక ఏమో ముందుగా ఉరుక్కుంటా పోతా అని ఏమో బాగలొల్లి పెడతాను. మాకు కూడా ఆపతున్నది, మా ఆపత ఏమని చెప్పమంటాను. అసలు శ్రీనుకు ఏమనిపిస్తుంది, ఊకే నన్నే యుత్తాండు, నా వెనకాలనే తిరుగుతాండు. అసలు దన్నట్టయినకు బంటిని అడగల్లా. అబ్బో బంటిని అడిగితే మళ్ళీ నాకేదో ఆయన మీద ఏమో ఉందని మళ్ళీ ఆయన పెద్ద పుకారు ఎత్తాడు. అవసరమా నాకు సపడేకుండక. జున్ను ఒక్కసారి చూస్తే మంచిగుంటూ చూస్తలేదు కదా. అయ్యో గీనేంది మా ఇంటి ముంగడికి వచ్చి నిలుస్తున్నాడు. అబ్బో మా అన్న నన్న మా అమ్మ నన్ను ఎవరన్నా యుత్తిగా నా పని కథమే ఇదే. అబ్బా చూసింది, ఇక బంటి గారి దగ్గరికి పోతా. బంటి, ఓ బంటి ఒకసారి ట్రారా. ఏంద్రా నువ్వు వచ్చినవా? ఇప్పుడే కదరా మన బడికి ఏం చెల్లొచ్చి ఒక గంట అవుతుంది, మళ్ళీ ఎందుకు వచ్చినవురా? నీకు అప్పుడే చెప్పినా కదరా సాయంత్రం అత్త జున్ను చూడనీ కానీ మళ్ళీ ఎందుకు విచిత్రంగా అడుగుతావు? చూసినవారా మరి, కనిపించిందా? కనిపించింది కానీ నీకు ఒకటి ఇత్తా, జున్నుకి ఇత్తవారా? ఏంటిదిరా వారి ఇచ్చేది, నా ఈ పంత వాళ్ళకి కొడతారు చూస్తే. అరే మీ ఇంటి పక్కకేనాయే, ఎప్పుడు వాళ్ళు చూడక ముందు ఇస్తే ఏమైతుందిరా? ఆమె నన్ను తిట్టదారా, ఎందుకు ఇచ్చిండు ఏం కథ అంటే నేనేం చెప్పాలి? ఏమిస్తావు నువ్వు అసలు? ఏం తిట్టదురా, నేను ఒక పెన్ను ఇస్తా ఆమెకు ఇయ్యు సరేనా? ఎందుకు ఇచ్చినావనంటే శ్రీనిచ్చిండు ఈమన్నాడని చెప్పు. అరే ఇంకా నువ్వు ఆమెను ప్రపోజ్ చేయలేదు, ఈ పెన్నులు గిన్నులు ఎందుకురా? అరే ముందు ఇట్లిత్తనే అమ్మాయిలు ఉత్తగా మెల్ట్ అయ్యేస్తారా, నీకు తెలియదు. అన్నీ బాగానే నేర్చుకున్నావు పో నువ్వు. సరే ఇయ్యి ఇత్తగాని. అరే ఈ పెన్ను ఇప్పుడు ఇయ్యి, రేపు ఆమె పుట్టినరోజట కదరా, అయితే నేను తెలుసుకున్నా. నీకెట్లా తెలిసిందిరా? నేను ఎట్లనో తెలుసుకున్నా, నీకెందుకురా? రేపు ఆమెకు ప్రపోజ్ చేస్తా, స్కూల్ నుండి రాగా ఒప్పుకుంటుందా ఒప్పుకోదో చూద్దాం. సరే తీరా, నేను ఇత్త తీరా, నువ్వేమన్నా చేసుకోవని ఇవ్వో. సరే నేను పోతాన్నా మరి, ఖచ్చితంగా ఇయ్యి, మర్చిపోయావు. అసలే నువ్వు ఆది మరుపులోనివి. అయితే మరి నువ్వే ఇచ్చుకోపో. నాకు భయం అయిపాడవుతుందిరా. సరే సరే తీ, నేను పోతాన్నా మరి ఇయ్యి. అవ్వా ఈ దోస్తావుడేమో గాని, ఈ జున్నోళ్ళ ఇంటి పక్కకుండుడేమో గాని వీళ్ళిద్దరు నన్నేమో చేసేటట్టే ఉన్నారు. మెల్లగా వెళ్తా. జున్ను నువ్వు ఉన్నదో? జున్ను, ఓ జున్ను. ఏంటిది బంటి? గీ పెన్ను తీసుకో. గీ పెన్ను నాకెందుకు ఇస్తాను బంటి? ఇప్పుడు సీనుగాడు వచ్చిండు, సీను నీకు ఇమ్మని చెప్పిండు. అవునా, నాకెందుకు ఇమ్మన్నాడు గీ పెన్ను? ఏమో నాకు తెలియదు. నువ్వు పొద్దుగాల వాడు బడికి వస్తాడు కదా, బడికి వచ్చినప్పుడు అడుగు, నాకైతే తెలియదు. ఈమంటే ఇచ్చినా గంతే, నేను పోతానా. ఇదేందన్నట్టు ఈ శ్రీను నాకెందుకు ఇచ్చినట్టు పెన్ను? ఏదో ఉన్నది కానీ రేపు స్కూల్కి వస్తాడు కదా, అడుగుతా. హ్యాపీ బర్త్డే నే జున్ను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అరే మామా, ఇవాళ నీ పిల్ల బర్త్డే కదరా, మరి పార్టీ ఇయ్యవా మాకు? ఎందుకు ఇయ్యరా, ఇత్తగాని. వారి ఇవాళ ప్రపోజ్ చేస్తా అంటే కదరా, చేస్తావా? చేస్తారా, ఇవాళ బర్త్డే కదా, ఆమె ఖచ్చితంగా ఒప్పుకుంటా చూడుర్రి. ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? ఒప్పిస్తారా, నీకెందుకు? అవునే, శ్రీనుకు ఇస్తావా చాక్లెట్? క్లాస్లో అందరికి ఇచ్చుడే కదా, ఇక ఆనికెందుకు ఇయ్యా? ఆడు నిన్నే చూస్తాండే, ఇలా సూపర్ ఉన్నావు పో.
ఆయనే ఎందుకు చూస్తాడో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. అర్థమయ్యేదేమున్నదే, లవ్ చేస్తాడు నిన్ను గంతే. ఏమోలే. అరే ఒక్కసారి విలువరా, ఆగుమనరా జున్నును. జున్ను ఒకసారి ఆగు. ఏంటిది బంటి? హ్యాపీ బర్త్డే జున్ను. థ్యాంక్ యూ. క్లాస్ అని చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? చెప్పాలనిపించింది జున్ను, నీకు ఒక విషయం చెప్పాలి. అరే రామ, ఎవడన్నా చూస్తే ఘోరం ఉంటది. ఈడు ముచ్చటోడవనిత్తలేడు కదా. చెప్పు, ఏంటది? నువ్వు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు జున్ను. అవునా, అదేనా చెప్పేది? నేను వెళ్ళాలి. లేదు లేదు, ఇంకోటి ఉన్నది, ఆవు జున్ను. ఐ లవ్ యూ జున్ను. నువ్వంటే నాకు మస్తు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏంటి శ్రీను, నువ్వు ఈ మాట చెప్తున్నావు? నాకు నువ్వు ఒక ఫ్రెండ్ లాగానే ఇష్టం, కానీ అట్లాంటి పిచ్చి ఆలోచనలు ఏం లేవు. లేదు జున్ను, నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం. నువ్వు లేకపోతే నేను సావడానికైనా సిద్ధం. ఏందే గిట్లా అంటాండు? ఏమో నాకేం తెలిసే. నువ్వు బాగా ఆలోచించుకొని నాకు చెప్పు జున్ను. నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు. నేను సాయంత్రం మీ ఇంటికి వస్తా. నేను ఇష్టమైతేనేమో బయటకు రా, నువ్వు లవ్ ఒప్పుకుంటేనేమో బయటకు రా, లేకపోతే లేదు. అప్పుడు ఏకుంటా పోతుందేంద్రా? ఏమో రా, చెప్పినావు కదా బయటకు రమ్మని. బయటకు వస్తేనేమో ఇష్టం ఉన్నట్టు, లేకపోతే లేదు. సరే చూద్దాం ఏమవుతుందో. శ్రీను సాయంత్రం అత్తానన్నాడు, బయటకు రమ్మన్నాడు. శ్రీనంటే నాకు కూడా ఇష్టమే, మరి బయటకు వల్ల అద్దా. ఆయనను కూడా నేను లవ్ చేస్తున్నా కానీ బయటకు చెప్తలేను. ఆయనే బయట పడాలని చూసిన ఇన్ని రోజులు. సరే పోదాం, బయటికి వస్తాడు. అరే అత్తదంటవా రా? ఏమో నాకేం తెలుసురా, నేనేమన్నా దేవుణ్ణా చూడలేవు. ఆగో వచ్చింద్రవారి. థ్యాంక్స్ జున్ను వచ్చినందుకు. నేనంటే నీకు ఇష్టమే కదా? అవును, నువ్వంటే నాకు ఇష్టమే. నేను వెళ్తున్న ఇంట్లోకి మా అమ్మ చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈర మామ ఒప్పుకున్నది రా, నా లవ్ సక్సెస్ రా. జాగ్రత్త రా వారి, వాళ్ళ అన్న కెరకైనంటే నీది నాది ఇద్దరు బల కొడతారు. ఏ గట్లేం ఉండదురా అబ్బా. ఎప్పుడు తెల్లారాలే, ఎప్పుడు మేము జున్ను నేను మాట్లాడుకోవాలి. అయ్యో ఇక ఆగరాదు, ఒప్పుకునే. ఓ పోరి, నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చిండుగా అదే. అవునా, మరి ఒప్పుకున్నావా? బయటకు రమ్మన్నాడు కదా, ఇక వచ్చిండే. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా? అవునే, శ్రీన్ అంటే కూడా నాకు ఇష్టమే. ఊర్వారి నిన్న వీడు జున్నుకు ప్రపోజ్ చేసిండ్రా. జున్ను ఒప్పుకున్నది కాదురా. నీ అక్కయ్య పార్టీ ఇచ్చడే మామా. ఇత్త దావత్ చేసుకుందాం రా గట్టిగానే. జున్ను నేను నీతోటి కాసేపు మాట్లాడాలి. అవునా, మాట్లాడు శ్రీను. ఏం మాట్లాడతావు? ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు రాకుండా వీళ్ళిద్దరు ఉత్తరు. మనం గట్ సైడ్కి వెళ్దాంపా. సరే పా, వెళ్దాం. ఓ పోరి, నీకేడ పని లేదు, నాకేడ పని లేదు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు కానీ మనల్ని మధ్యలో ఇస్తాంటారు. ఇక ఫ్రెండ్ అన్నప్పుడు గాయంతో సాయం చేయొద్దారా? కర్రోడా ఆగలేవు నువ్వు. కర్రోడా అంటే వేందే, పిల్లి గంట పోరి. జున్ను, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఒకసారి లవ్ యూ అని చెప్పవా? లవ్ యూ శ్రీను, లవ్ యూ సో మచ్. నువ్వంటే కూడా నాకు మస్తు ఇష్టం. సరే కానీ మరి నీ ఫోన్ నంబర్ ఇస్తావా? ఎట్లా నీతో మాట్లాడేది? నాకు ఫోన్ లేదు, మా అమ్మ దగ్గరనే ఉంటుంది. నేను మా అమ్మ దాంట్లో నుండి నీకు చేస్తా, మాట్లాడుకుందాం. సరే సరే జున్ను, ఈరోజు అయ్యో నీతో మస్తు మాట్లాడాలి నేను. సరే నేను నైట్ చేస్తా, ఓకేనా? ఓకే ఓకే, ఇక వెళ్ళు. మళ్ళీ ఎవరన్నా చూస్తే వేరే అనుకుంటారు. ఓకే శ్రీను, అవే వెళ్దాం. అయిందారా నీ మాట్లాడు? అయిపోయింది, పోదాం పారా. హలో శ్రీను, నేను జున్నును. అవునా జున్ను, ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? తిన్న శ్రీను, నువ్వు తిన్నావా? ఇది అమ్మ ఫోన్ నంబరు, ఎప్పుడు పడతాయి అప్పుడు వేయకు. అమ్మ లేనప్పుడు చూసుకొని నేనే చేస్తా. సరే బంగారం, ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ శ్రీను. ఏం కర్రీ ఈరోజు మరి? మాది టమాటా పప్పు శ్రీను. మీదేం కూర? మాది వట్టిదే టమాటా వండింది. అవునా, అసలు నేనంటే నీకెందుకు ఇష్టం చెప్పు? అంతే జున్ను, అది చెప్పలేము. అది మాటల్లో నేను అస్సలు చెప్పలేను. నువ్వంటే నాకు ఫుల్ ఇష్టం. అందుకే నీకు ప్రపోజ్ చేయాలని ఎప్పటిసుందో వెయిట్ చేస్తున్నా కానీ టైం రాలేదు, ఇప్పుడు వచ్చింది. అవునా శ్రీను, నువ్వంటే కూడా నాకు ఇష్టం, కానీ నువ్వు చెప్తావా చెప్పవా, నీకు కూడా ఫీలింగ్ ఉందా లేదా అని చూసుకుంటున్నా. సరే జున్ను, ఒక్కసారి ఇక బయటకు చెట్టు కిందికి రావా? అబ్బా నేను వస్తా. అయ్యో ఎవరైనా చూస్తే ఎట్లా? అందరూ పడుకొని ఉన్నారు. అబ్బా ఒక్కసారి రావా ప్లీజ్. సరే నువ్వు రా మరి. నేను వచ్చి ఆల్రెడీ ఇక్కడనే ఉన్నా, ఒకసారి రావా? సరే సరే వస్తానా. అందరూ వండుకొనే ఉన్నారు, మెల్లగా పోయత్త. ఏంటి శ్రీను ఇట్లా రమ్మన్నావు? ఏం లేదు జున్ను, నిన్ను చూడాలనిపించింది. అవునా, పొద్దున స్కూల్లో యుద్ధు కదా? ఏమో జున్ను, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా. అందుకే నిన్ను ఇప్పుడు వెళ్దామని వచ్చిన. అవునా, సరే సరేలే. ఒక్కసారి ట్రావా, కిస్ ఇస్తా. చాలు శ్రీను, ఇక నేను వెళ్తా. హగ్గియవా?
ఐ లవ్ యూ జున్ను, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు శ్రీను. బాయ్, మరి వెళ్తానా? సరే వెళ్ళిగా. ఇట్లా కొన్ని రోజులు గడిచిపోతాయి. వీళ్ళ లవ్, వీళ్ళు కలుసుకునుడు, వీళ్ళు మాట్లాడుకునుడు, వీళ్ళు ఫోన్లలో మాట్లాడుకుడు అన్నీ గడిచిపోతాయి. ఇక స్కూల్ లైఫ్ కూడా అయిపోతుంది. స్కూల్ లైఫ్ అయిపోయినాక ఎట్లుంటుంది అనేది చూద్దాం. మళ్ళా వీళ్ళెవరు అని అనుకోకుర్రుల్లా. ఇగో ఈయన సబ్బు కలర్ రంగైన సీను, ఈ ఎర్రంగా ఆమె జున్ను, అటున్న ఆయన పేరు బంటి, ఇటున్న ఆమె పేరు పింకీ. సో ఇప్పుడు పెద్ద పెరిగిర్రు, స్కూల్ అయిపోయింది, కాలేజ్ అన్నట్టు. ఇక కాలేజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది, తర్వాత ఏమేం జరుగుతాయి, వీళ్ళు విడిపోతారు, కొన్ని రోజులు తర్వాత ఎట్లా కలుసుకుంటారు ఏంది అనేది ఇంకా రాను రాను ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.